అసలు ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఇరాన్తో ఇజ్రాయెల్ ఫస్ట్ అయితే మిసైల్స్ వేసింది. ఎందుకంటే ఇక్కడున్న అణుబాంబు తయారు చేస్తున్నారు అన్న ఒక కారణం వల్ల వీళ్ళ మీద, ఇరాన్ మీద యుద్ధం చేయడం జరిగింది. వాళ్ళ మీద ఫస్ట్ మిసైల్స్ వేసి అక్కడున్న సైంటిస్టులని, పెద్ద పెద్ద మిలిటరీ ఆఫీసర్లని చంపడం జరిగింది. దానివల్ల మళ్ళీ ఇరాన్ ఇక నీ అంతు చూస్తా అని చెప్పేసి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. అసలు ఎందుకు ఇజ్రాయెల్ ఫస్ట్ దాడి చేయడం జరిగింది అనేది మొత్తం ఫస్ట్ కాంచి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు ఎందుకు యుద్ధం స్టార్ట్ అయింది అంటే, ఒక దేశం కొట్టుకుంటుందంటే ఒక చిన్న కారణం అయితే ఉండదు. ఒక చిన్న వాళ్ళ ఇక్కడున్న ప్రెసిడెంట్ ఈగో వార్ వల్ల అయితే దేశంలో యుద్ధం జరగదు. కానీ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయంటే ఇక్కడ అన్ని దేశాలు దగ్గర 193 దేశాలు చూస్తూ ఉన్నాయి, కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. ఆపండి అని చెప్తున్నాయి కానీ వాళ్ళ మీద ఫోర్స్ అయితే పెట్టట్లేదు. అసలు ఎందుకు ఈ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి అంటే, అసలు కొద్దిగా డెప్త్కి వెళ్తే మనం అణుబాంబు వల్లనే ఈ గొడవ వచ్చింది. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుంది అనడం వల్లనే ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి దిగింది. అసలు ఈ అణుబాంబుది ఎందుకు స్టార్ట్ అయింది ఈ రచ్చ అనేది ఒకసారి ముందుకెళ్తే, అమెరికా అణుబాంబులు తయారు చేసింది. ఓపెన్ హైమర్ అనే ఒక వ్యక్తి అణుబాంబు తయారు చేసి దాన్ని టెస్ట్ చేద్దామా అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం లేని జపాన్లోకి తీసుకెళ్ళి అక్కడ బాంబు వదలడం వల్ల దగ్గర కొన్ని కోట్ల మంది చచ్చిపోవడం, అక్కడున్న ల్యాండ్ హిరోషిమా నాగసాకి మనందరికీ తెలుసు, అక్కడున్న ల్యాండ్ ఇప్పటికీ ఎఫెక్ట్ గురవుతుంది. అంత డేంజరస్ అణుబాంబు. తర్వాత ఆయననే అన్నాడు, అరే నేను ఇంత పెద్ద బాంబు, ఆయనకే తెలియదు ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పేసి, నేను ఇంత డేంజరస్ బాంబుని తయారు చేశానా అని చెప్పేసి అమెరికాకి చెప్పేశాడు, ఈ బాంబుని నిర్వీర్యం చేసేయండి, ఆపేయండి, ఇంకొకసారి దీన్ని ఎవరు తయారు చేయొద్దు, దీన్ని డిస్మాంటిల్ చేసేయండి అని చెప్పినా కూడా అమెరికా ఏం చెప్పిందంటే, మా అమెరికాకి ఎదురుగా చెప్తున్నావు, అసలు నువ్వు మా అమెరికాకి సంబంధమే లేదు అని చెప్పేసి ఆయన తీసుకొని ఎవరైతే అణుబాంబు తయారు చేసిందో ఆయన్నే తీసుకెళ్ళి అమెరికా జైల్లో పెట్టి ఆయన అయితే ఖతం చేసింది. ఓపెన్ హైమర్ సినిమా కూడా రిలీజ్ అయింది. దాని స్టోరీలో కొద్ది చూపిస్తారు, అమెరికా మీద అంతా చూపించారు కానీ అది స్టోరీ. ఎవరైతే తయారు చేశారో అణుబాంబు ఆయనే చెప్పేశాడు, ఇంకొకసారి దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అంటే మానవ ఉనికి కూడా ఉండదు, అలాంటి అణుబాంబు నేనైతే తయారు చేశాను నాకు తెలియకుండా, ఇది ఇప్పుడు చాలా ప్రమాదం, దీన్ని డిస్మాంటిల్ చేసానన్నా కూడా అమెరికా మన పవర్, అగ్రరాజ్యం మన పవర్ ఉండాలంటే మన దగ్గర ఇలా అణుబాంబు ఉండడం వల్ల మంచిగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే ఉంచుకున్నారు. ఎవడైతే తయారు చేసినో ఆయన్నే పక్కకు నెట్టేశారు. ఆయన తర్వాత ఇక అమెరికా తయారు చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా, అమెరికా తర్వాత చైనా తయారు చేసింది, రష్యా తయారు చేసింది, ఫ్రాన్స్ తయారు చేసింది, ఇంకా ఇట్లా 5 దేశాలు తయారు చేసినాయి. 5 దేశాలు తయారు చేసిన తర్వాత అరే ఇట్లుంటే రోజు అన్ని దేశాలు తయారు చేసుకుంటాయి అని చెప్పేసి ఎవరైతే ఈ తయారు చేసిన చైనా, రష్యా, ఫ్రాన్స్, మన అమెరికా, ఈ 5 దేశాలు కలిసి ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ ఎవరు తయారు చేయొద్దు అని చెప్పేసి ఒకటి నాన్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి వీళ్ళు కూర్చొని 193 దేశాలతో సైన్లు పెట్టించుకుర్రు. ఇప్పుడు మేమైతే తయారు చేసాం కానీ ఇంకా ముందు ఎవరు అణుబాంబులు తయారు చేయొద్దు, మేమైతే తయారు చేయనీయం, ఎందుకంటే మేము బలవంతులం కాబట్టి ఎవరిని తయారు చేయనీయం అని చెప్పేసి వీళ్ళు చెప్పేశారు. వీళ్ళు చెప్పిన తర్వాత ఏమైంది, ఇక సైన్ పెట్టే కాడు. ఇప్పుడు మన ఇండియా దగ్గరకు వచ్చేసరికి పెట్టు అని చెప్పేసరికి మన వాళ్ళు పెట్టారు, ఓకే మేము తయారు చేయమని పెట్టేశారు. తర్వాత ఇజ్రాయెల్ పెట్టమన్నారు. ఇజ్రాయెల్ పెట్టమంటే నేను పెట్టను, ఎందుకంటే మీరు తయారు చేసుకున్న అణుబాంబులు మేము తయారు చేసుకోమా అని చెప్పేసి మేము పెట్టమని చెప్పేసి ఇజ్రాయెల్ వెళ్ళిపోయింది. ఇరాన్ని ప్రెజర్ పెట్టారు, మీకు ఎగుమతులు దిగుమతులు ఉండవు, మీకు ఏం సపోర్ట్ ఉండదు, మీ మీద ప్రెజర్ పెడతాం అని చెప్పేసి ఇరాన్ని బెదిరించేసరికి ఇరాన్ ఏం చేసింది, సైన్ పెట్టింది, సరే మేము తయారు చేయమని పెట్టేసింది. తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు తయారు చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు అణుబాంబు ఉండడం వల్లనే అవతలోడు మన మీద ప్రెషర్ పెట్టాడు. ఇప్పుడు అమెరికా ఉంది, మన దగ్గర అణుబాంబు లేదనుకో మనల్ని బెదిరిస్తుంది, మనల్ని ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ బెదిరిస్తుంది. అందుకని మనం ఏం చేసినాం, ఇండియా ఏం చేసినాం, మనం సీక్రెట్గా ఇందిరాగాంధీ, అబ్దుల్ కలాం ఉన్న టైంలో తయారు చేసుకున్నాం, మనం అణుబాంబు తయారు చేసినాం. తయారు చేయగానే మన కింద ఉన్న కుక్క ఒకటి ఉంటుంది, సో అది కూడా తయారు చేసుకుంది, ఎట్లనో అట్లా తయారు చేసుకుంది. యాక్చువల్గా మనం తయారు చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా తయారు చేస్తుంది, దీనికి నిద్ర ఉండదు ఇక, కానీ దీన్ని ఆపాల్సింది పాకిస్తాన్ ఆపాల్సింది, కానీ పాకిస్తాన్ ఆపలే, ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం, అది కూడా తయారు చేసుకుంటే అయిపోయిందని చెప్పేసి దాన్ని వదిలేసినాం. అది తయారు చేసుకుంది. ఇప్పుడు ఏం చేసి ఇండియా తయారు చేసింది, పాకిస్తాన్ ఎంత ఉంటుంది గింత ఉంటుంది, అది కూడా తయారు చేసుకుంది. ఇక వీళ్ళిద్దరు అయితే అసలుకే సైన్ పెట్టిన మనమే తయారు చేసుకున్నాం, సైన్ పెట్టిన పాకిస్తానే తయారు చేసుకుంది, ఇంకా ఇజ్రాయెల్ అసలు సైనే పెట్టలేదు, దానికి అది కూడా తయారు చేసుకుంది. కానీ అన్అఫీషియల్గా ఇప్పుడు ఇండియా కానీ పాకిస్తాన్ కానీ అక్కడ ఉన్న ఇజ్రాయెల్ కానీ ఇంకొక 2 దేశాలు తయారు చేసుకున్నాయి.
నార్త్ కొరియా మన కిమ్ మామ కూడా తయారు చేసుకుండు, ఆయన ఎవడికి ఈనడు. ఇప్పుడు కిమ్ మామ తయారు చేసుకుండు, మన ఇండియా తయారు చేసుకుంది, తప్పులేదు. ఎందుకంటే అగ్రరాజ్యం దగ్గర వాళ్ళు తయారు చేసి పెట్టారు, వాళ్ళు మొత్తం తయారు చేసి పెట్టి వాళ్ళు నాదే బలం అన్నప్పుడు మనం అణుబాంబు తయారు చేసుకోవడం తప్పులేదు. కిమ్ మామ తయారు చేశారు, ఎవరైనా ఆపిండా? కింద పాకిస్తాన్ తయారు చేశారు, ఎవరైనా ఆపిర్రా? మన భారతదేశం తయారు చేసుకుంది, ఎవరైనా ఆపారా? ఆపలేదు. అట్లనే ఇప్పుడు వాళ్ళ ఐదుగురు తయారు చేశారు, తర్వాత మన దగ్గర అఫీషియల్గా తయారు చేసుకుర్రు, మనమైతే అన్అఫీషియల్గా అణుబాంబులు తయారు చేసినాం. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా తయారు చేసుకుంది, అన్అఫీషియల్గా తయారు చేసుకుంది. చాలామంది దాంట్లో తయారు చేసిన ఒక సైంటిస్టే విత్ ప్రూఫ్స్తో సగా ఇగో ఈ ప్లేస్లో మేము తయారు చేసాం, అణుబాంబులు తయారు చేసాం అని చెప్పేసి విత్ ప్రూఫ్స్తో ఫొటోస్ కూడా పంపారు. ఆ ఫొటోస్ ప్రపంచం మొత్తం చూసింది. తర్వాత ఇజ్రాయెల్ని లైట్గా ఎందుకు తయారు చేశారని బెదిరించడం జరిగింది, మేము తయారు చేయలేమని చెప్పి వాళ్ళు బెదిరించడం జరిగింది. ఎవరైతే ఆ ఫోటోలు రిలీజ్ చేశారో తీసుకెళ్ళి ఆయన జైల్లో కూడా పెట్టారు. ఇక ఇజ్రాయెల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అట్లా ట్రీట్మెంట్ కూడా ఆ పర్సన్ ఆ సైంటిస్ట్ గురవుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అందరి దగ్గర ఉంటే తప్పులేదు. ఇప్పుడు అక్కడ ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర 53 దేశాలు ఉన్నాయి. ఆ 53 దేశాల్లో ఒక్క పాకిస్తానే ఇప్పుడు ఇక్కడ తయారు చేసుకుంది అణుబాంబు. ఇప్పుడు ఇరాను పాకిస్తాన్ ఇంత ఉంటుంది, అది తయారు చేసుకుంది. ఇజ్రాయెల్ ఇంత ఉంటుంది, అది తయారు చేసుకుంది. ఎవరికి ఏం బాధ లేదు. కానీ అమెరికా కూడా ఎవరికి ఏం చెప్పలేదు. ఇప్పుడు ఇండియా మనం పెద్దది కాబట్టి మనం తయారు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇరాన్ ఇంత ఉంది. మరి ఇంత ఉన్నప్పుడు ఊకే మన ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, కవ్వింపు చర్యలు దిగుతూ ఉంటుంది. అక్కడ పైన అమెరికా లాస్ట్ టైము సద్దాం హుస్సేన్ ప్రెసిడెంట్ చంపింది. ఒకవేళ మన ఇండియాలో మన ప్రెసిడెంట్ చంపితే మనం ఆ దేశానికి యాంటీ అవుతామా కావా? అట్లనే ఇరాన్ ఇరాక్లో వాళ్ళ దగ్గర అణుబాంబు లేదని చెప్పేసి ఇక్కడ అమెరికా ఏదైనా ఒక కారణంతో అంటే అక్కడ పెట్రోల్ వాళ్ళు ఎక్కువ రేట్లు పెంచారని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈయన ఒక పప్పెట్ని పెడదాం. లాస్ట్ టైం బ్రిటిషర్లు ఎట్లయితే మన ఇండియాలో ఒక రాజుని పప్పెట్ని పెడదాం, ఒక కుక్కని కూర్చోబెట్టి పరిపాలించేద్దాం అన్నట్టు మన మాట వినేటువంటి పెడదాం అని చెప్పేసి అక్కడ ఇరాన్ ఇరాక్లో అక్కడ ప్రెసిడెంట్ని అంటే ఎవరైతే ఆ హెడ్ ఉంటాడో అధ్యక్షుడు ఆయన్ని దించి ఈయన మన కుక్కని పెడదాం అని చెప్పేసి ఆ మోటో ఉంది. ఎందుకంటే వాళ్ళు మనకి క్లోజ్ ఉండాలి. ఎందుకంటే మనం అగ్రరాజ్యం. ఆ నెత్తితో ఆ పిచ్చితో ఏం చేసింది, సద్దాం హుస్సేన్ని చంపింది. ఇంతకుముందు ఒక ఆయన ఉండేటోడు, ఆయన్ని చంపింది. వీళ్ళందరినీ చూసి ఏం చేసిండు, ఒబామా అనే పర్సన్ ఒక టెర్రరిజం పుట్టింది. ఇప్పుడు ఎవరైతే ఆ ప్రెషర్కి లోన్ అవుతారో మన మీద ఒత్తిడి పెరుగుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, టెర్రరిస్టులుగా మారుతారు. అట్లనే ఐఎస్ఐ అది పుట్టింది. ఇంకొకటి తాలిబన్లు పుట్టారు. వజమా బిల్లాడని చచ్చిపోవడం వల్ల తాలిబన్లు పుట్టారు. మళ్ళీ ఇది మన సద్దాం హుస్సేన్ చచ్చిపోవడం వల్ల చూడండి ఇరాక్లో సద్దాం హుస్సేన్ని ఎంత క్రూరంగా చంపిద్దో. ఒక ఇరాక్ ప్రెసిడెంట్ని అమెరికా వాళ్ళ దేశంలోనే సివిలియన్స్ మీద వ్యతిరేకత తెప్పించి తీసుకొచ్చి అమెరికాలో వాళ్ళ జడ్జితో ఉరేసి చంపించింది. ఒక ఇరాక్ ప్రెసిడెంట్ని అమెరికా ఉరేసి చంపేసింది. ఏంటంటే అగ్రరాజ్యం, నా దగ్గర పవర్ ఉండాలని చెప్పేసి ఒక కారణంతో చంపేసింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేసేది, ఎవరికి అంటే వీళ్ళ మాట వినాలి. కానీ ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు నీకు విననేనాడు. ఎందుకంటే అక్కడ 53 దేశాల్లో ఇస్లామిక్స్లో ఆయన ఆయనని ఫాలో అవుతారు అక్కడ ఉన్నోళ్ళు. అయితే ఇప్పుడు అణుబాంబు తయారు చేయడం ఇక్కడ మెయిన్ మ్యాటర్. అక్కడ యురేనియం దగ్గర యురేనియం ఒక 5,000 టన్నులు ఉందని తెలిసింది. దాంతో 80% అణుబాంబు తయారీ పూర్తయింది. అక్కడ ఉన్న లైన్ ట్రాక్ మొత్తం ఇక్కడ అమెరికా అండ లేకుండా ఇజ్రాయెల్ అసలు ఏం చేయలేదు. ఎందుకంటే 2024లో వాళ్ళ మిలిటరీకి ఎంతైతే డబ్బు ఖర్చు పెడతారో దాంట్లో 50% డబ్బులు అమెరికానే ఇచ్చింది. ఇక్కడ అమెరికా పెంపుడు కుక్క ఇజ్రాయెల్, అమెరికా పెంపుడు కుక్క పాకిస్తాన్. అందుకే ఒక్కసారి మన ఇండియాకి మొన్న పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కూడా మన ఇండియా అనుకుంటే పాకిస్తాన్ని ఒక 10 రోజులు గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఒక 10 మిసైల్ ఎక్కువ వేస్తే అది కొట్టుకొని పోయింది. కానీ అక్కడ సీజ్ ఫైర్ అని చేసింది ఎవరు, ట్రంప్. అంటే అమెరికా. ఎందుకు సీజ్ ఫైర్ చేసిందంటే అసలు అమెరికా ఎందుకు పాకిస్తాన్ని రెచ్చగొట్టిందే అమెరికా. ఎందుకంటే పాకిస్తాన్ ఇంత ఉంటుంది, అది దానికి ఆయుధాలు సరిగ్గా ఉండవు, మిసైల్స్ సరిగ్గా ఉండవు, దానికి ఏం సపోర్ట్ లేదు. అయినా కూడా మన మీదకి రావడానికి కారణం ఏంటి అంటే అమెరికా సపోర్ట్ చేసింది. నువ్వు పో నేను చూసుకుంటా అని చెప్పేసి పాకిస్తాన్కి అమెరికా 8,500 కోట్లు ఇచ్చింది. రీసెంట్గా ట్రంప్ కూడా ఏమన్నాడు, ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. అంటే ఎంత బాండింగ్ చూడండి. అక్కడ ఇజ్రాయెల్కి ఎంత బాండింగ్, ఇక్కడ పాకిస్తాన్కి ఎంత బాండింగ్. ఆయనకి ఎవరైతే ఆయన దగ్గర తలాడిస్తారో వాళ్ళకి ఎంత కావాలంటే అందిస్తాడు. ఎవరైతే ఎదురుగా మాట్లాడతాడో
ఆయన కుక్క లెక్క ఉండాలా, ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలా, ఆయన ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలా. అది అమెరికా స్ట్రాటజీ. సో ఇప్పుడు ఏం చేసింది, ఇరాన్ మాటినట్లే. అక్కడ అణుబాంబు ఉంటే, ఇప్పుడు అక్కడ అణుబాంబు ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక దేశంలో అణుబాంబు ఉన్న కంట్రీ గొడవ పడతా ఉన్నాయంటే ఖచ్చితంగా అన్ని దేశాలు అక్కడికి వచ్చి ఆ గొడవని ఆపడానికి చూస్తాయి. ఎందుకంటే ఈ రెండింటి వల్ల ఎవరికైనా తిక్కలేసి అణుబాంబు వేసుకుంటే ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబు ఉంది, ఇరాన్ దగ్గర లేదు. ఇప్పుడు ఇరాన్ కూడా అణుబాంబు ఉంటే వీళ్ళిద్దరికి సమానం అవుతుంది, గొడవ సమానమైపోయి ఇంకా గొడవలు ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ గొడవ పెట్టినా కూడా అన్ని దేశాలు అరే వాడి కాడ అణుబాంబు ఉంది కాబట్టి నువ్వు వాడిని గెలకొద్దు అని చెప్తాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళ దగ్గర అణుబాంబు లేదు, తయారు చేసేటోళ్ళని తయారు చేస్తే ఒకసారి ఇప్పుడు మన ఇండియానే ఉంది, మన ఇండియా మీద ఒక పాకిస్తాన్ కంట్రీలో ఉన్న మిసైళ్ళు కానీ మన మీదకి వచ్చి మన దగ్గర ఉన్న మినిస్టర్లని కానీ, మోడీతో సమానమైన అజిత్ దోవల్ని కానీ, లేకపోతే ఇక్కడ మినిస్టర్లని కానీ ఎవరినైనా 8 మందిని కానీ 10 మందిని కానీ చంపితే మనం ఊరుకుంటామా? ఊరుకోము. అట్లనే ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక కంట్రీ అసలు నీకు అనవసరం అణుబాంబు తయారు చేసుకుంటే 133 దేశాలు 93 దేశాలు రియాక్ట్ అయితే ఓకే, నీకెందుకు? మేము ఇక్కడ ఇరాన్ తయారు చేస్తుంటే వీళ్ళందరూ ఇజ్రాయెల్ కలిసి అక్కడున్న సైంటిస్టులని పెద్ద మినిస్టర్లని అంటే ఈక్వల్ టు ప్రెసిడెంట్ ఉన్న రేంజ్ వాళ్ళని చంపిస్తే అది ఎందుకు ఊరుకుంటుంది? మళ్ళీ ఇక్కడ సరే 2 దేశాలు కొట్టుకుంటేనే ఓకే. ఇప్పుడు ఇక్కడ అమెరికా ట్రంప్ ఏం చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాడంటే, లాస్ట్ టైం బైడెన్ ఉన్నప్పుడు ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పాడు, నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేస్తా అన్నాడు. ఇంకోటి రష్యా ఉక్రెయిన్ గొడవని ఆపేస్తా అన్నాడు, ఆపలేకపోయాడు. రష్యా ఉక్రెయిన్ గొడవని ఆపేస్తా, శాంతిని నెలకొల్పుతా, నేను శాంతి దూతను అని చెప్పి మాటలు వచ్చినాయి. తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ట్రంప్ ఏమన్నాడు, వాళ్ళకి కామన్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ యూజ్ చేయట్లేదు అన్న మాటలు మాట్లాడాడు. మరి అదే కామన్ సెన్స్ ఇప్పుడు ఎక్కడ పోయింది? ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసుకుంటా నిన్ను చంపడం ఎంత సప్పనో కాదు, నువ్వు ఎక్కడ ఉన్నావో మాకు తెలుసు. ఇది మన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏమన్నాడంటే, ఆ G7 దేశాల సమ్మిట్లోంచి ట్రంప్ వెళ్ళిపోతే ఆయన కవర్ చేయడానికి ఏమన్నాడు, ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవని సీజ్ ఫైర్ చేయడానికి ట్రంప్ చూస్తున్నారు అని అంటే వెంటనే ట్విట్టర్లోకి వచ్చి అసలు నేను సీజ్ ఫైర్ చేయాలన్న ఆలోచన నాకు లేదు, నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి టెహ్రాన్ ఎవరైతే ఇరాన్లో ఉన్న మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు, టెహ్రాన్లో ఉన్న వాళ్ళని కూడా మీరు అక్కడ నుంచి టెహ్రాన్ వెళ్ళిపోండి, అక్కడ పెద్దది జరుగుతుంది అని చెప్పేసి, అంటే యుద్ధానికి కాలు దువ్వుతున్నది ఎవరు అంటే ఇక్కడ అమెరికా. ఎవరైతే మన మాట వింటారో వాళ్ళని ఉంచుదాం, లేకపోతే వేరే దేశం సపోర్ట్తో వాళ్ళని పడగొడదాం. ఇప్పుడు నిజంగా సరే ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకోనియండి, దానివల్ల ఇండియాకి చాలా లాస్. ఇరాన్ వల్లనే మనకి చాలా యూజు, ఇజ్రాయెల్ వల్ల లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ వల్ల మనకి ఫైటర్ జెట్స్, రాకెట్స్, రాడార్సు వీటి వల్ల మనకు యూజ్ ఉంటుంది. ఇది ఒకవేళ ఇజ్రాయెల్ ఇవ్వకపోతే రష్యా ఇస్తుంది, చైనా ఇస్తుంది, అమెరికా ఇస్తుంది. కానీ ఇక్కడ ఆయిల్, ఇక్కడ ఇరాన్ చమురుతో సంబంధం మనకి. అది కాకుండా మనం చాలా పోర్ట్స్ కడుతున్నాం, అక్కడ మనకి చాలా యూజ్. కొన్ని కోట్లతో మన ఇండియన్స్ కూడా ఇరాన్లోనే ఎక్కువ ఉంటారు, ఇజ్రాయెల్ ఎవరు ఉండరు, ఇరాన్లోనే ఉంటారు. కాబట్టి మెయిన్గా మనకి అసలు ఇరాన్తోనే సపోర్ట్, కాబట్టి మనం ఇరాన్కే సపోర్ట్ చేయాలి, లేకపోతే ఎవరికి సపోర్ట్ చేయొద్దు. సో దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.